Best health packages up to 80% discount. Tirumala Diagnostics. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇప్పుడు మనం జనవరి నెల నుంచి 31 డిసెంబర్ ఆ సంవత్సరం మొత్తం 2024 ఎలా ఉంటుంది, అది ఆ ఫలితాలు ఎలా ఉంటాయి, ప్రతి రాశి వాళ్ళకి 12 రాశుల వాళ్ళకి ఫలితాలు కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుంది అంటే ఆంగ్ల నామ సంవత్సరంలో ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం. ధనుర్రాశికి ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, అసలు ధనుర్రాశిలో నక్షత్రాలు ఏముంటాయి ఇప్పుడు తెలుసుకుందాం. ధనుర్రాశిలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉంటాయండి. మూల 1, 2, 3 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ పాదాల వాళ్ళు ఉంటారు. అసలు ఈ సంవత్సరంలో ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం వరకే మాత్రం తప్ప అస్సలైన కథ అంతా ప్లానెటరీ పొజిషన్లో ఉంటుంది. వాళ్ళు ఇచ్చే ఫలితాలే మనకి ఆధారపడి ఉంటాయి. అద్భుతంగా ఉంటాయి. మీరు చివరి వరకు చూస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే భాగ్య, రాజ్య, లాభస్థానాలు ఎప్పుడు మిస్ కాకూడదు, పర్ఫెక్ట్గా ఉంటాయి. ఆ వాటిదే కాకుండా మనకంటే ద్వితీయాధిపతి 4th హౌస్ ఇవన్నీ చాలా బాగా చూసుకుంటుంటాం. సరే, ఓకే, సరే. ఇప్పుడు మనం ఆదాయం ఎంత, ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 7, అవమానం 5. సో ధనురాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయం 11 అద్భుతంగా ఉందండి. అసలు ఆదాయం వ్యయం పక్కకు పెడితే అసలు మన ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది, ప్లానెటరీ పొజిషన్ ప్రకారము ఈ సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలు ఏముంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ధనురాశి వాళ్ళకి మీకు యాక్చువల్గా మీ రాశాధిపతి పంచమ స్థానంలో ఉండడం గొప్ప అదృష్టం. రవితో కలిసి ఉన్నాడు. సో ముందర ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ రాశిని గురుడు చూడడం వలన అద్భుతమైన యోగం. అంటే నేమ్ అండ్ ఫేమ్ రావడము ఈ సంవత్సరం మొత్తం కూడా. అంటే మే వరకు గురుదృష్టి ఉంటుంది, మీకు అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే మీకు నేమ్ అండ్ ఫేమ్ రావడము, అనుకున్న పనులు అనుకున్నట్టు జరగడము, అలాగే యాక్టివ్గా ఎదుటి వాళ్ళ సలహాలు ఇవ్వడము, తెలివిగా ఉండడము, జ్ఞానం బాగా ఉండడము సరిపోతుంది ఉంటుంది. అసలు 12th హౌస్ లార్డ్ కుజుడు, మనం ధనం గురించి మాట్లాడుకుందాం. 2nd హౌస్ లార్డ్, 12th హౌస్ లార్డ్ కుజుడు ద్వితీయ భావంలో ఉంటే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఎప్పుడు వెళ్తారంటే మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఇది ఏమంటే మనం గోచర ప్రకారం చెప్పుకున్నాం కాబట్టి కుజుడు ఎగ్జాల్టేషన్లో అంటే 5th హౌస్ లార్డ్ కూడా అవుతాడు. 5th హౌస్ లార్డ్ అయ్యి 5th హౌస్ కూడా చూసుకుంటాడు. అక్కడ చెప్పుకుందాం. అక్కడంటే 5th హౌస్లో వచ్చినప్పుడు చెప్పుకుందాం. 2nd హౌస్లో కుజుడు ఉండడం వల్ల ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి మార్చి 15వ తారీఖు వరకు మీకు ద్వితీయ భావంలో కుజుడు ఉన్నాడు. అంటే ఫైనాన్షియల్ మెంటర్స్ అద్భుతంగా ఉంటాయి. విదేశాల పర్యటన ఖచ్చితంగా జరుగుతుంది. 12th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉంటే ఫారెన్ కంట్రీస్ ఖాయము, ఖచ్చితంగా వెళ్తారు. సో 2nd హౌస్ లార్డ్ కుజుడు ఏమవుతాడు, చదువు చెడగొడతాడా? ఏం కాదు. ఎందుకంటే ఆ కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కాబట్టి మీకు సంపదలను ఇస్తాడు, వాహనాలు ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే గృహాలు అంటారు కదా, గృహము అంటే గృహాలు ఉంటాయి. అలాగే భూములు అండి, భూ సంపద ఇవ్వడానికి కూడా ఆయనే కారకుడు అవుతాడు, కుజుడే కారకుడు అవుతాడు. అద్భుతం. అంటే సుబ్రహ్మణ్య స్వామి కుజుడు అనేది అద్భుతం. ఆయన పరమోచ్చలో 28 degreesలో అద్భుతంగా ఉంటాడు కుజుడు. కాబట్టి మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్లోను, అలాగే మీ కుటుంబ వృద్ధిలోను, బాగా మాట్లాడడంలోను, ముఖ వర్చస్సులోను కుజుడు ఏమాత్రం తగ్గడు, అద్భుతంగా ఇచ్చి తీరుతాడు, సందేహం లేదు. ఇక్కడ ఇంకోటి చెప్పాలి. శని యాక్చువల్గా 3rd భావంలో మీకున్నాడు. 3rd భావంలో ఉండడం గొప్ప అదృష్టం. అంటే 3rd హౌస్ లార్డ్ 3rd హౌస్లో ఉండడం వలన విశేషమైన సంపదలు, అదృష్టాన్ని ఖచ్చితంగా కలిగిస్తాడు. అన్ని పనులను విజయవంతం చేసేట్టుగా చేస్తాడు శని. ఇక్కడ 36, ఇక్కడ అంటే శని అని ఆయన 36 జూన్ 30 నుంచి అలాగే 15th నవంబర్ వరకు వక్రస్థితిలో వచ్చేస్తున్నాడు. అంటే మీ రాశికి శని పాపి మేలఫిక్. సో పాప ఫలితాలు ఇస్తాడు. కానీ ఆయన ఎక్కడున్నాడు, 3వ భావంలో ఉన్నాడు. కాబట్టి మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా మీ సిస్టర్స్ని, వాళ్ళని అద్భుతంగా ఉండేది చేస్తూ ఉంటాడు. అద్భుతం. అంతేకాకుండా మీకు ప్రయాణాలు ఉండడం, వాహన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదేమైనా 4th భావంలో శుక్రుడితో కలిసి రాహు. ఇక్కడ ఏమవుతుంటారంటే మీకు జనరల్గా శుక్రుడు మీకు అంటే మంచివాడు కాదు, మీ రాశికి మంచివాడు కాదు. ఇక్కడ ఏమవుతుందంటే శుక్రుడికి అంటే మీనరాశిలో శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉంటాడు, ఉచ్చస్థితిలో ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు, 1st ఏప్రిల్ నుంచి 24th ఏప్రిల్ వరకు ఖచ్చితంగా మీ దాంట్లో 4th భావంలో ఉచ్చస్థితిలో ఉంటాడు. కానీ మంచివాడు కాదు. ఎప్పుడైతే రాహుతో కలిచాడో పాప ఫలితాలన్నీ శుభ ఫలితాలుగా మార్చేసి రాహు ఇస్తాడు. అంటే మృదుత్వాన్ని ఇవ్వడము, ఔదార్యాన్ని పెంచడము, అలాగే మీకు పబ్లిసిటీ అంటే ఎక్కువగా డెవలప్ అవ్వడము, రాజకీయ అధికారం ఇవ్వడము,
ఇలాగా అదంటే వివాహ శుభకార్యాల్లో ఆనందోత్సవాలను ఇవ్వడము, మీకు మంచి మంచి పనులన్నీ వాటంతట అవే ఎదురు రావడము, ఇవన్నీ అదృష్టం అండి. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ శుక్రరాహుల వలన అద్భుతమైన పలుకుబడి కూడా ఉంటుందండి. రాజకీయ పలుకుబడి అవ్వచ్చు, మీ పలుకుబడి అవ్వచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. అదృష్టం ధనం విషయంలో అదృష్టం మీకు తోడవుతూ ఉంటుంది. సరే, ఇది పక్కకు పెడితే రాహు అనేవాడు 4th భావంలో రాహు ఉంటే విదేశీ పర్యటన కారకుడవుతాడు. ఎందుకంటే 12th హౌస్ లాడు కుజుడు ద్వితీయ భావంలో ఎలా ఉన్నాడో అలాగే రాహువు కూడా 4th భావంలో రాహువు విదేశాలకు పర్యటన చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఆయన సంవత్సరంన్నర ఉంటాడు కాబట్టి ఈ నెలలో కూడా అవకాశాలు మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది, డౌట్ లేదు. 4th భావంలో రాహు శుక్రులు ఉండడం వలన తల్లిగారికి ఆరోగ్యం అద్భుతంగా ఉండడము, శుక్రుడి ప్రభావం వలన చదువు విషయంలో బాగా రాణించడము, కొత్త కొత్త బట్టలు వస్త్రాలు కొనుక్కోవడము, ఆభరణాలు ఖచ్చితంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా వాహన యోగము ఇవ్వడానికి శుక్ర రాహుల వల్ల గృహయోగం ఇవ్వడానికి ఎక్కువ అదృష్టం ఉంది. ఇక పంచమ స్థానం చూసుకుందండి, ఒక అదృష్టం అండి. పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు, మీ రాశాధిపతి ఉండడము. పంచమాధిపతి 2nd భావంలో ఉండి మరి పంచమ స్థానం చూడడం గ్రేట్. అంటే పిల్లల ద్వారా ధనయోగం మీకు ఉంటుంది. అంటే మీ పిల్లలు మీ యూఎస్లో ఉండడమో లేకపోతే ఏదో విధంగా మీకు ధనం పంపించడానికి ఎక్కువ అవకాశాలు ధనుర్రాశి వాళ్ళకి ఉన్నాయి. అంతేకాకుండా మీ రవి అంటే మీకు 9th హౌస్ లార్డ్ అవుతారు కదండి, భాగ్యాధిపతి. రవి ఫాదర్ అద్భుతంగా ఉన్నాడు, గురుడితో కలిసినాడు, ఆయుర్దాయం ఎక్కువ నాన్నగారికి, మీ నాన్నగారికి. అలాగే నాన్నగారికి ఆస్తిపాస్తులు అక్కడ భాగ్యస్థలం కూడా చెప్పుకుందాం, అద్భుతంగా ఉంటుంది. పంచమ స్థానంలో గురుడితో కలిసిన రవి ఎందుకు చెప్తున్నానంటే, రవి అనే ఆయన సన్ అంటాం కదా, రవి ఏప్రిల్ 13వ తారీఖు నుంచి అంటే 14 నుంచి మే 14 తారీఖు వరకు ఒక నెల పాటు వచ్చే స్థితిలో ఉంటాడు. ఆయన 3 డిగ్రీస్ దగ్గరే పరమోచ్చలో ఉంటాడు, అది వేరే విషయం. రవి గురులు కలిసి ఉండడము, కుజదృష్టి ఉండడం వలన పంచమ స్థానం పిల్లలు బ్రహ్మాండంగా ఉంటారు. అంటే మీకు పుట్టే సంతానం మగపిల్లలు ఉండడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి అదృష్టం తోడవుతుందనడంలో సందేహం లేదు, ఖచ్చితంగా అదృష్టం ఉంటుంది అనేది సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే అండి, కింద జన్మ చేసుకున్న పుణ్యము, అలాగే ఆర్థికంగా డెవలప్ అవ్వడము, ప్రేమగా బాగా ఉండడము, అలాగే అట్రాక్షన్ బాగా ఉండడం, జనాకర్షణ మీకు ఎక్కువ. ఎప్పుడైతే గురుడు పంచమస్థానం ఉన్నాడో మే 1 వరకు, 30th ఏప్రిల్ వరకు ఉంటాడు అక్కడ మేషరాశిలో, అప్పటి వరకు కూడా మీకు ప్రజాదరణ బాగా ఎక్కువ ఉంటుంది. మీకు అద్భుతమైన ప్రతిభ కనపరుస్తారు. ముఖ్యంగా ఈ కుజుడు ప్రభావం, రవి గురు ప్రభావం ఏమవుతుందంటే సినిమా రంగం, కళా ప్రభావం, కళా రంగానికి చాలా బాగుంటుంది. అది ముఖ్యంగా సాహిత్య రంగం అండి. సాహిత్య రంగంలో మీకు గుర్తింపు, గౌరవము, ధనము ఎక్కువ పెరుగుతాయి. అలాగే సాహిత్యమే కాకుండా సంగీతం పాడేవాళ్ళకి, ఎందుకంటే 4th భావం శుక్రుడు అంటే సంగీతకారకుడు అవుతాడు, సంగీతం కూడా ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండి తీరుతుంది మీకు. కొంతమందికి మీ జాతకాల రీత్యా అదే కంఠధ్వని, బాగా పాటలు పాడడం, ఇవన్నీ కూడా శుక్రుడు అంటే గురు రవిలు కారణం అవుతుంది. అలాగే స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి, అందులో సందేహం లేదు. ఈ అంటే ఫిబ్రవరి నెల నుంచి ఏప్రిల్ మే వరకు కూడా మీకు మీ జాతకాల రీత్యా చూసుకోండి, స్టాక్స్లోను షేర్స్లోను పెట్టుబడి పెట్టే వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మీ మాట తీరు చాలా బాగుంటుందండి. అంటే ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ముఖ వర్చస్సు ఎలా ఉండాలి, అన్నీ అద్భుతంగా ఉంటాయి. ధర్మకార్యాలు, శుభకార్యాలు బాగా చేస్తారు. మీ రాశ్యాధిపతి గురుడు 6వ భావంలోకి మారిపోతున్నాడు. క్రోధినామ సంవత్సరంలో మీకు 1 మే నుంచి 6వ భావంలో మారుతున్నాడు. 6వ భావంలో మారితే మీకు ఏమైనా ప్రాబ్లమ్సా? ఏం ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే కేంద్రాధిపత్యం వచ్చిన శుభుడు అంటే మీ ధనుర్రాశికి, మీనరాశికి కూడా మీకు కేంద్రాధిపత్యం వచ్చింది కాబట్టి, కేంద్రాధిపత్యం అంటే శుభుడికి 1 4 7 10 అంటాం. అంటే 1 4 7 10 అంటే 4th భావము, 7th భావం, 10వ భావం అది. సో వాటిల్లో ఉంటే ప్రాబ్లం అవుతుంది. ఈ కేంద్రాధిపత్యం శుభులకి 6, 8, 12 స్థానాల్లో మాత్రమే యోగిస్తారు, ఇది రూల్. సో మీకు గురుడు ఎక్కడున్నాడు? 6వ భావంలోకి వస్తున్నాడు. అద్భుతం. అంటే ఏంటంటే మీ మేనమామలు బ్రహ్మాండంగా ఉండడము, మీకు ఎనిమీస్ లేకుండా ఉండడము, ప్రతి పనులను విజయం సాధించడము. ఒక సంవత్సరం పాటు 6వ భావంలో ఉంటాడండి, ప్రతి పని బాగుంటుంది. లోన్స్ రావడము, అప్పులు లేకుండా ఉండడము, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, సక్సెస్ అవ్వడము, అనేక విధాలుగా మీకు చాలా చాలా బాగుండడానికి ఎక్కువ ఒక ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఎగ్జామ్స్ కానీ రాయడము, ఇంకా అనేక రకాలుగా మీకు మంచి చేయడానికి అవకాశం ఉంది. మీకు 7వ స్థానమైనటువంటి బుధుడు కేంద్రాధిపత్య పాపి అయినప్పటికీ ఆయన 10th భావంలో గురుడు చే చూడబడుతున్నాడు కాబట్టి మంచిదే. ఎందుకంటే ఓన్లీ అంటే బుధుడు ఒక్కడే మాత్రం కేంద్రంలో ఉంటే ప్రాబ్లం అవుతుంది. భాగ్యాధిపతి కలిసి ఉన్నాడు, అక్కడ చెప్పుకుందాం. అక్కడంటే 9వ భావంలో 9th హౌస్ 10th హౌస్ చెప్పుకుందాం. అద్భుతం అండి. మీకు భాగ్య రాజస్థానాలు ఎక్స్ట్రాడినరీ. మీకు 7వ భావం అంటే శుభకార్యాలు ఎక్కువ చేయడము, భార్యాభర్తలు అనురాగంగా ఉండడము, అలాగే మీ తోటి పని వారికి చాలా బాగుండము,
బంగారు ఆభరణాలు, వస్త్రాలు, భార్యాభర్తల అనురాగం ఎక్కువ ఉండడం జరుగుతుంది. మీ రాశి వాళ్ళకి భాగ్యస్థానం గురించి మాట్లాడుకుందాం. రవి భాగ్యాధిపతి అయ్యాడు. సో గురుడు చేత చూడబడుతున్నాడు. శని ప్రాబ్లం కాదు, కానీ గురుడు చేత చూడబడుతున్నాడు అప్ టు 30th ఏప్రిల్ వరకు. అసలు రవి అంటే అఫ్కోర్స్ భాగ్యస్థానాన్ని గురుడు చూస్తున్నాడు. ఏదేమైనా ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో రవి బుధులు భాగ్యస్థానంలో ఉంటారు. ఉండడం వల్ల ఏమవుతుంది, అసలు గురుదృష్టి కూడా ఉందనుకోండి, అసలు ఏమవుతుందంటే సంవత్సరం మొత్తం కూడా ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్లో అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంటే భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండడము, 10th హౌస్ లార్డ్ కూడా బుధుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల ధనయోగం బాగా పట్టుకుంటుంది. మీ నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ఆస్తులు మీరు కాపాడి సక్సెస్ చేసేస్తూ ఉంటారు. అధికమైన విద్య, అద్భుతమైన విద్యా పారంగతుడు అంటారు సరే, విద్య భూమికి బాగా వస్తుంది. విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. 9th హౌస్లో ఉన్నాడంటే విదేశ పర్యటన, ఖచ్చితంగా విదేశాలు వెళ్తారు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, వృత్తుల రీత్యా, వ్యాపారాల రీత్యా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. భాగ్య రాజ్యాధిపతులు బాగున్నారు కాబట్టి మీకు చేసే పుణ్య కార్యక్రమాలు బాగుండడము. అలాగే కొంతమంది మీరు చాలామందికి గురువు గారిని సందర్శించడము, పీఠాధిపతిని సందర్శించడము, తల్లిదండ్రులకు సేవ చేసుకోవడము, మీరు భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే ఊహించడం ఖచ్చితంగా ఉంది. టెంపుల్స్కి, అలాగే మన గోపురాలు, వాటికి ధ్వజస్తంభాలు అంటే కొన్ని వాటికి మీరు ధనం ఖర్చు పెడతారు. అద్భుతం. కొంతమందికి ఏమో చెరువులు తవ్వించడం ఉంటాయి కదా, అవి చాలా అద్భుతం. రవి భాగ్యంలో ఉన్నాడంటే విశేష సంపదలు, జ్ఞానాన్ని, బుద్ధిని అవన్నీ డెవలప్ చేస్తాడు. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కారణం కూడా రవే. ముఖ్యంగానండి రవి బుధుడు కనుక భాగ్యస్థానంలో ఉంటే వాళ్ళు తీర్థయాత్రలు చేస్తారు. అలాగే గురువుగారు సందర్శించడము, ముఖ్యంగా కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు, అలాగే హరిద్వార దర్శనాలు, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు. రవి కదండి, విష్ణు ఆలయాలు దర్శించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. రవి బుధుడు భాగ్యంలో ఉన్నారంటే అంత అదృష్టం అంటే ఒక విధంగా అదృష్టవంతులనే చెప్పాలి. ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటుంది. ఇంకా భాగ్యస్థానం, దశమస్థానంలో వద్దాం. 10th హౌస్లో ఉండి భాగ్యాధిపతి కలిశాడు. ఇది గొప్ప అదృష్టం కదండి. ఒక విధంగా చెప్పాలంటే ఆగస్టు నుంచి అక్టోబర్ 10 వరకు, మీకు అక్టోబర్ 10 ఏంటి, మళ్ళీ రవి కూడా 11వ భావంలోకి వస్తాడు. 9, 10, 11 భావాలు ఉన్న రవి ఎక్స్ట్రాడినరీగా యోగించేస్తాడు. ఇప్పుడు మనం రవి గురించి చెప్పుకుందాం. రవి అంటే సెప్టెంబర్లో 17వ తారీఖుని మీకు కన్యా రాశిలోకి రావడము, బుధుడితో కలిసి ఉండడం. బుధుడు మీకు ఎగ్జాల్టేషన్ ఉంటాడు. సప్తమాధిపతి 10th హౌస్లో ఆయన ఒక్కడే యోగించడు, భాగ్యాధిపతి కలిసి ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా భాగ్య రాజ్యాధిపతి కలిసి ఉండడము. కేతువు కూడా అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జాల్టేషన్లో ఉన్న బుధుడు అంటే 15 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు. 15 అనుకుంటా పరమోచ్చలో ఉంటాడు. అక్కడ ఏమవుతుందంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో బాగా డెవలప్మెంట్స్ కేతు ఇస్తాడు. ఎందుకంటే అవుటర్ ప్లానెట్ కేతు ప్రభావం ఏంటంటే ఎవరితో కలిసి ఉన్నాడో, ఎవరి చేత చూడబడుతున్నాడో, ఏ రాశిలో ఉన్నాడో వాళ్ళ ఫలితాలు ఖచ్చితంగా ఇస్తాడు. ఎవరితో కలిసి ఉంటే మాత్రం వాళ్ళ శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తాడు. ముఖ్యంగా కేతుతో కలిసిన రవైనా, రాహుతో కలిసిన రవైనా అదృష్ట ఫలితాలే దక్కుతుంది. నా సొంత కవిత్వం కాదు, రూల్ ఇది. రవితో కలిసిన రాహు దోషం కాదు, అలాగే రవితో కలిసిన కేతు దోషం కాదు, శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తారు. ఎవరిస్తారు? రాహు, కేతు ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు చూడండి, రవితో కలిసిన కేతు ఖచ్చితంగా శుభ ఫలితాలు ఇస్తారు. సరే, ముఖ్యంగా ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. రవి బుధుడు కాంబినేషను భాగ్యస్థానంలోనూ గురుదృష్టి ఉంది, దశమస్థానానికి వచ్చినప్పుడు గురుదృష్టి ఉంది. ఎందుకంటే గురుడు మారాడు కదా మే నుంచి. అక్కడ ఏమవుతారు, రాజకీయ నాయకులు కండి, ఇంకా చెప్పడం మర్చిపోయాను, పొలిటికల్ రంగంలో వాళ్ళకి పదవులు రావడము, అంటే ఎలక్షన్స్లో గెలవడము, మొత్తానికి ఎదిగి వాళ్ళకి ఏదోనంటే యోగం కలగబోతోంది. డెఫినెట్గా ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి, అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి ఈ రాహు దృష్టి కూడా ఉంది కాబట్టి మెడికల్కి సంబంధించిన మెడికల్స్ అండ్ డాక్టర్స్ పీజీ కోర్సులు అంటారు కదా, వాటికి రీచ్ ఫారిన్ కంట్రీస్ వెళ్తారు కదా, ఆ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో గురుదృష్టి ఉంది కదండి, మరి బ్యాంకింగ్ వ్యవస్థలు ఇవన్నీ ఉన్న వాళ్ళ ఉద్యోగాల్లో అద్భుతమైన అవకాశాలు ఎక్కువ మీకు ఉంటాయి. కొంతమంది లేడీస్ కూడా చెప్తున్నానండి, ఆడవాళ్ళకి మీకేనండి, ఆడవాళ్ళకి కూడా చెప్తున్నాను, ఇవన్నీ కూడా అందరికీ వర్తిస్తాయి. కానీ ఏ ఒక్కరికి ఉద్దేశించి చెప్తుందో మాత్రం కాదు, అందరూ చాలామంది ఉంటారు కాబట్టి. సో ఈ విధంగా మీకు అద్భుతమైన వెళ్తారు. దశమస్థానంలో మంచి మంచి కర్మ పనులు చేస్తారన్నమాట. అంటే దశమంలో రవి అంటే గంగాస్థానం ఖచ్చితంగా ఉంటుంది. రవి బుధులు దశమస్థానం ఉన్నారంటే గంగాస్థానం చేసి తీరుతారు. అదే సముద్ర స్థానం అద్భుతంగా ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం బాగా చేసుకుంటారు. ఎప్పుడు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలల్లో మీకు యోగం కలగబోతోంది. ధనురు రాశి వాళ్ళకి షూర్ ఇది. అంటే అంత అద్భుతం అని మీరు మీ జాతకం రీచ్ ఆధారపడి ఉంటుంది. ఏదైనా మీకు దశమస్థానం బాగుండడం వలన మీద చాలామందికి సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు, గ్రూప్స్ రాస్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు. మీరంటే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీకు ఎగ్జామ్స్ రాయడానికి అవకాశాలు ఉంటాయి. ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు. వీటిని
సక్సెస్ అవుతారు, గెలుస్తారు. పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భాగ్యస్థానం రాజ్యస్థానంలో భాగ్యాధిపతులు భాగ్య రాజ్యాధిపతులు భాగ్యంలో ఉన్నారు, భాగ్య రాజ్యాధిపతులు దశమంలో ఉన్నారు. ఎంత అదృష్టం అండి, అంటే గొప్ప అదృష్టం అని చెప్పచ్చు, ఖచ్చితంగా నేను చెప్తాను. తర్వాత ఈ రవి అక్టోబర్ 17 నుంచి 18 నుంచి అనుకుందాం మీకు తులారాశిలోకి వచ్చేస్తున్నాడు, అంటే లాభస్థానంలోకి వస్తున్నాడు. భాగ్యము, రాజ్యస్థానము, లాభస్థానము 9, 11 స్థానాల్లో 9, 10, 11 స్థానాల్లో ఆగస్టు నుంచి ఆల్మోస్ట్ నవంబర్ వరకు కూడా యోగం కదండి. మరి మీకు ఏ యోగం అంటే రవి లాభంలో ఉన్నాడంటే అదృష్టాన్ని ఇస్తాడు కదా, అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు. అంటే 11వ భావంలో రవి ఫాదర్కి బాగు చేయడము, బాగుండడము, అలాగే మీకన్నా అన్నయ్య ఉంటే అన్నయ్యకి చాలా బాగుండడము, కంటిన్యూస్గా డబ్బులు లేవు అనుకుంటే డబ్బులు వస్తూనే ఉండడము, మీకు బంధువులు అంటే ఇష్టం, వాళ్ళ బంధుప్రీతి పెరగడము, అలాగే సంసార సంబంధమైన సుఖములు అనుభవించడము, దైవ సంబంధమైన ఖర్చులు అద్భుతంగా ఉండడము, అలాగే సేవకాజనం రవి కదండి, సేవకులు అద్భుతంగా ఉంటారు కదా. పైగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు కూడా అద్భుతమైన కాలాన్ని ఖచ్చితంగా చెప్పచ్చు. రవి మాటలు కాదు కంటే 11వ భావంలో కూడా ఉన్నాడు, 9వ భావంలో ఉన్నాడు, 10, 11 స్థానాలు రవి మారుతూ ఉంటాడు కదా. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అంటే నవంబర్ వరకు బాగుంటుంది. ఈ విధంగా మీ జాతకానికి అద్భుతమైన యోగాలు ఉన్నాయి. అంటే మీ సన్మానాలు కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నవంబర్ కాదు కానీ మే 1 నుంచి గురు దృష్టి కూడా 12వ భావం ఉండడం వలన తీర్థయాత్ర చేయడము, ఖర్చులు అధికంగా ఉండడము, అలాగే సన్మానాలు మీరు ఎక్కడుంటే ఏ పొజిషన్లో ఉంటే అంటే ఏ స్టేటస్లు ఉంటే ఆ స్టేటస్లో మీకు సన్మానాలు కూడా జరుగుతాయి. సో మీ ధనుర్రాశి వాళ్ళకి రవి చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు కదండి. పంచమ స్థానంలో ఉండడము, భాగ్య రాజ్య లాభస్థానంలో ఉండడము, ద్వితీయ స్థానంలో కుజుడు ఉండడము, ఎంతో అదృష్టం అండి. 4th భావంలో శుక్ర రాహులు, శని 3వ భావంలో, ఏ ఒక్క ప్లానెట్ చెడిపోలేదు, మీకు యోగంగా ఉంది. సో ఈ అంటే మనం ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఏం పట్టించుకోకండి, పక్క పెడదాం. మీ స్ట్రాటజీ ఏంటంటే గ్రహాలు ఏమి ఇస్తాయి, ఏ ఫలితాలు ఇస్తాయి అనేది ఇప్పుడు చెప్పేశాను. సో మీరు ధైర్యంగా ఉండండి, ప్రతి పని మీ ముందుకి, ఎందుకంటే చెప్పాను కదా శుక్ర రాహులు వెతుక్కుంటూ మీ దగ్గర అదృష్టం వస్తుంది అనేది ఖచ్చితం. ఈ విధంగా మీకు అద్భుతంగా ఉండాలని, ప్రతి రంగంలోనూ విజయం సాధించాలని, మీ ఇంట్లో శుభకార్యాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.